నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కశ్మీర్లో ఉగ్రవాదులను కీర్తించే రోజులు పోయాయన్న అమిత్ షా. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని స్పష్టీకరణ. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్న బీజేపీ. 10 ఏళ్లలో కేంద్రం 10 లక్షల కోట్లు కేటాయించిందన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ల కోసం పోలీసుల భద్రతా చర్యలు. ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు. అత్యాచార కేసుపై అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలపై దుమారం. తప్పుడు సందేశం వెళ్తుందన్న కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. త్వరలో స్వదేశానికి రానున్న మరో 295 మంది అక్రమ వలసదారులు. రాజ్యసభలో ఎంపీ జాన్ ప్రశ్నకు సమాధానమిచ్చిన జయశంకర్.